తెలంగాణ టాప్ 5 న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. కుకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుడు రాసిన లెటర్ తో హత్యకు సంబంధం లేదని పోలీసులు తేల్చారు. వేరే ఇంట్లో చోరీ చేయాలని లెటర్ రాసుకున్నాడని తెలిపారు. కాగా పోలీసులు అతడిపై SC/ST కేసు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. క్రిమినల్ కావాలనేదే బాలుడి గోల్ అని తెలుస్తోంది. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే హత్యకు పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ చిత్రాన్ని ఎక్స్ లో షేర్ చేశారు. గుండెలను కలిచివేసే దృశ్యం. విద్యార్థి స్కూల్ కు వెళ్లకుండా ఎరువుల కోసం లైన్ లో నిలబడాల్సిన దుస్థితి. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయి. సమయానికి ఎరువులు ఇవ్వకుండా లక్షలాది మందిని అంతులేని లైన్లలో నిలబెట్టాయి. మన రైతులకు గౌరవం దక్కాలి, ఇబ్బందులు కాదు అని విమర్శించారు. ఒక్కసారి తెలంగాణ రౌండప్ చూద్దాం. మహిళపట్నంలో నడి రోడ్డుపై ఆర్టీసీ బస్ లో షార్ట్ సర్క్యూట్, ఎగిసిపడిన మంటలు. బాలికపై అత్యాచారం, నిందితుడు ఖుయ్యూంకు 51 ఏళ్ల జైలు శిక్ష. 12వ రోజు జల దిగ్బంధంలోనే 7 పాయల ఆలయం. రైతుల ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టట్లేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రానున్న 2 గంటల్లో జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పి IMD హెచ్చరించింది. ఇందిరమ్మిళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుకను అందిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జోగిపేటలో ఇసుక బజార్ ను మంగళవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ టన్ను ఇసుక 1200 రూపాయలకి అందిస్తామని పేర్కొన్నారు. గతంలో లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లను అందించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. పర్యావరణ అనుమతులు లేకుండా కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టొద్దని ఆదేశించింది. ఇప్పటి వరకు పనులు చేయడంపై రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా పనులు చేపడితే తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు NGT సూచించింది. ఇది ఇవాల్టి టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.